హలో, రీసెంట్గా బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ బ్రాంచెస్ ద్వారా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న అకౌంట్ హోల్డర్స్కి పంపిన ఒక టర్మినేషన్ నోటీస్తో ఈ వీడియో బిగించేద్దాము. ఇది కేవలం పాలసీ టర్మినేషన్ నోటీస్ మాత్రమే కాదు, లక్షల మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి సంబంధించిన ఒక పెద్ద వార్నింగ్ బెల్ లాంటిది. ఈ వీడియోలో నేను బ్యాంక్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కలిసి ప్రమోట్ చేస్తున్న గ్రూప్ ఆర్ బ్యాంక్ అష్యూరెన్స్ పాలసీస్లో ఉన్న సిస్టమిక్ ప్రాబ్లమ్స్ ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్నో సంవత్సరాలు కష్టపడి బిల్డ్ చేసుకున్న ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఒక్కసారిగా టర్మినేట్ చేస్తే ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలాంటి ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి వస్తుందో రియల్ లైఫ్ పర్స్పెక్టివ్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే బ్యాంక్ అష్యూరెన్స్ ఛానల్లో ఇమీడియట్గా అవసరమైన రెగ్యులేటరీ చేంజెస్ ఏంటో హైలైట్ చేస్తాను. అండ్ ఒక ఇన్ఫార్మ్డ్ కస్టమర్గా మీరు ఏ జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి టెంపరీ చీప్ అండ్ రిస్కీ పాలసీస్కి బదులుగా లాంగ్ టర్మ్ సెక్యూరిటీ ఇచ్చే బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ సెలెక్ట్ చేసుకోవచ్చు వివరిస్తాను. బట్ బిఫోర్ దాట్, ఈ ఎంటైర్ కాంటెక్స్ట్ మీకు అర్థం కావాలంటే ముందుగా ఒక రియల్ లైఫ్ సినారియో మీకు చెప్తాను. దిస్ ఈస్ ది స్టోరీ ఆఫ్ మిస్టర్ సత్యమూర్తి. కొన్ని సంవత్సరాల క్రితం మూర్తి తన బ్యాంక్ని రెగ్యులర్గా విజిట్ చేసిన టైంలో అక్కడ పనిచేస్తున్న ఒక ఎంప్లాయీ తక్కువ ఖర్చులో ఫ్యామిలీని కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. తనకు అవసరమైన ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రొవైడ్ చేస్తుందని నమ్మి మూర్తి తన ఫ్యామిలీ కోసం ఈ పాలసీని పర్చేజ్ చేశాడు. ఈ డిసిషన్ గురించి తన ఫ్రెండ్స్తో డిస్కస్ చేయగా అందరూ మూర్తి తీసుకున్న నిర్ణయాన్ని అప్రిషియేట్ కూడా చేశారు. ఎవ్రీ ఇయర్ మూర్తి బ్యాంక్ అకౌంట్ నుండి ప్రీమియం డెబిట్ అవుతూ పాలసీ ఆటోమేటిక్గా రెన్యూ అవ్వడం అతనికి చాలా కన్వీనియంట్ ఆప్షన్లా అనిపించింది. అన్నీ సవ్యంగా సాగుతున్న సమయంలో సడన్గా ఒకరోజు మూర్తి ఆరోగ్యం దెబ్బతింది. దగ్గరలోని ఒక సీనియర్ డాక్టర్ని కన్సల్ట్ చేయగా ఏదో మేజర్ హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చని సస్పెక్ట్ చేసి కంప్లీట్ మెడికల్ స్క్రీనింగ్ చేయించుకోవాలని రికమెండ్ చేశారు. అన్ని టెస్ట్ కంప్లీట్ చేసి మెడికల్ రిపోర్ట్స్తో డాక్టర్ని కన్సల్ట్ కాగా మూర్తికి మేజర్ ఇల్నెస్ డిటెక్ట్ అయ్యిందని, వీలైనంత త్వరగా హాస్పిటలైజేషన్ అవసరమని అండ్ ఈ ట్రీట్మెంట్ చాలా కాలం పాటు కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉంటుందని డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫ్యామిలీ కోసం తాను తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఈ ఖర్చులన్నిటికీ ఉపయోగపడుతుందనే నమ్మకంతో మూర్తి నెక్స్ట్ స్టెప్స్ ప్లాన్ చేసుకుంటున్న సమయంలో అనుకోకుండా బ్యాంక్ నుండి వచ్చిన ఒక లెటర్ మూర్తిని షాక్కి గురి చేసింది. బ్యాంక్ తమ గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీని స్టాప్ చేస్తున్నట్టు ఇన్ఫార్మ్ చేసే పాలసీ టర్మినేషన్ నోటీస్ ఇది. సిచ్యువేషన్ అర్థం కాక మూర్తి వెంటనే బ్యాంక్ అఫీషియల్ని అప్రోచ్ అవ్వగా, మేమేమీ చేయలేం, మీరు ఇన్సూరెన్స్ కంపెనీని కాంటాక్ట్ చేయండి అని చేతులు దులుపుకున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీకి కాల్ చేస్తే మూర్తి కరెంట్ హెల్త్ కండిషన్ దృష్ట్యా పాలసీ కంటిన్యూ చేయడం పాసిబుల్ కాదని కన్ఫర్మ్ చేశారు. బ్యాంక్ ఒకవైపు, ఇన్సూరెన్స్ కంపెనీ మరోవైపు. ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరమైన మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్లో తన పాలసీ ఇలా సడన్గా టర్మినేట్ అవుతుందని మూర్తి కల్లో కూడా ఊహించలేదు. ఇప్పుడు మూర్తి ముందున్న ప్రశ్న ఒక్కటే, ఈ లాంగ్ టర్మ్ కాస్ట్లీ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎలా మేనేజ్ చేయాలని. ట్రస్ట్ మీ, దిస్ ఈస్ నాట్ అ కుక్డ్ అప్ స్టోరీ. బ్యాంక్స్ ద్వారా పాలసీస్ పర్చేజ్ చేసి అవి సడన్గా విత్డ్రా అయిన సిచ్యువేషన్లో ఏం చేయాలో అర్థమవక మాలాంటి ఇన్సూరెన్స్ కన్సల్టెంట్స్ హెల్ప్ కోసం కాంటాక్ట్ చేసే కేసెస్ రెగ్యులర్గా మేము చూస్తూనే ఉంటాం. Now, let's come back to the recent circular issued by the Bank of India. మీ స్క్రీన్పై ఈ సర్క్యులర్ డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కుదుర్చుకున్న కార్పొరేట్ ఏజెన్సీ అగ్రిమెంట్ని టర్మినేట్ చేస్తున్నారు కాబట్టి 30th January 2026 నుండి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ లేదా కంటిన్యూ చేయడం వీలవ్వదని బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సర్క్యులర్లో మెన్షన్ చేశారు. బట్ అసలు విషయం ముందుంది. కార్పొరేట్ ఏజెన్సీ అగ్రిమెంట్లో బ్యాంక్ కేవలం బిజినెస్ సోర్స్ లేదా ఫెసిలిటేట్ మాత్రమే చేస్తుందని, ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీకి పాలసీ హోల్డర్కి మధ్య ఉన్న ఒప్పందం కాబట్టి ఇందులో బ్యాంక్ ఎలాంటి సపోర్ట్ చేయదని క్లియర్గా హైలైట్ చేశారు. అండ్ మరి ప్రత్యేకంగా ఈ విషయాల్లో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్తో అరైజ్ అయ్యే క్లెయిమ్స్లో కానీ డిస్ప్యూట్స్లో కానీ బ్యాంక్కి ఎటువంటి లయబిలిటీ ఉండబోదని స్పష్టంగా మెన్షన్ చేశారు. ఇది బ్యాంక్స్ ద్వారా ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకుంటే వచ్చే తలనొప్పి. ఐ నో ఈ వీడియో చూస్తున్న కొంతమంది ఇలా కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు, ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది, ఇదేదో రేర్ ఇన్సిడెంట్, ఏదో ఒక్కసారి ఒక్క బ్యాంక్ ఇలా పాలసీ విత్డ్రా చేసినంత మాత్రాన బ్యాంక్ ఇన్సూరెన్స్ పాలసీస్ అన్నీ కరెక్ట్ కాదంటే ఎలా అని మీకు డౌట్ రావచ్చు. బట్ మీ స్క్రీన్ పైన ఈ డీటెయిల్స్ చూడండి. గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీస్ని డిస్కంటిన్యూ చేసిన ఇంకొన్ని బ్యాంక్స్ ఇష్యూ చేసిన సర్క్యులర్స్ డీటెయిల్స్ ఇవి. బ్యాంక్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్తో టైఅప్ బ్రేక్ చేసి అప్పటి వరకు ఆఫర్ చేస్తున్న పాలసీస్ని డిస్కంటిన్యూ చేయడం కొత్తేమీ కాదు. ఇక్కడ మీరు చూసింది కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయంటే వినడానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు.
బ్యాంక్స్ ఆఫర్ చేసే ఇలాంటి పాలసీస్ వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ టాపిక్ పైన పబ్లిష్ అయిన సెవరల్ న్యూస్ ఆర్టికల్స్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో మీరు మీ బ్యాంక్ని అప్రోచ్ అయ్యి అలా ఎలా మా పాలసీస్ని స్టాప్ చేస్తారు, వీటికి లైఫ్ లాంగ్ రెన్యువల్ ప్రొవైడ్ చేయాలి కదా, పాలసీస్ని డిస్కంటిన్యూ చేసే హక్కు మీకెవరు ఇచ్చారు అని అడిగితే బ్యాంక్స్ ఎలా రెస్పాండ్ అవుతాయో చూడాలనుకుంటున్నారా? రియాక్షన్ ఇలా ఉంటుంది. గుడ్ క్వశ్చన్, యు ఆర్ ఎ గుడ్ క్వశ్చన్. మీకు సిచ్యువేషన్ పూర్తిగా అర్థమైంది అనుకుంటాను. బ్యాంక్స్ మీకు ఆఫర్ చేసే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ విషయంలో కేవలం ఒక ప్లాట్ఫామ్లా మాత్రమే వర్క్ చేస్తాయి, అంతేకాని క్లెయిమ్స్, సర్వీసెస్, కంటిన్యూటీ, డిస్ప్యూట్ రెజల్యూషన్, గ్రీవెన్సెస్ ఇలా ఏ ఇంపార్టెంట్ స్టేజ్లో కూడా పాలసీ హోల్డర్కి సపోర్టివ్గా యాక్ట్ చేయలేదనే విషయం తెలిస్తే మీరు షాక్ అవ్వక తప్పదు. అసలు ఈ బిజినెస్ మోడల్ ఎలా వర్క్ అవుతుందో ఒక్కసారి చూద్దాం. బ్యాంక్ ఒక ఇన్సూరెన్స్ కంపెనీతో పార్ట్నర్షిప్లోకి వెళ్ళి ఆ కంపెనీ పాలసీస్ని తమ బ్యాంక్ కస్టమర్స్కి ఆఫర్ చేయడాన్నే బ్యాంక్ అష్యూరెన్స్ అంటారు. ఈ అగ్రిమెంట్ వల్ల బ్యాంక్కి, ఇన్సూరెన్స్ కంపెనీకి ఇద్దరికీ బెనిఫిట్స్ ఉంటాయి. బ్యాంక్స్కి ఈ మోడల్ ఎలా బెనిఫిషియల్ అంటే అకౌంట్ హోల్డర్స్కి బ్యాంకింగ్ ప్రోడక్ట్స్తో పాటు ఇన్సూరెన్స్ పాలసీస్ని కూడా సెల్ చేయడం వల్ల కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఇన్సూరెన్స్ పాలసీస్ ద్వారా కమిషన్స్ రూపంలో ఎక్స్ట్రా ఇన్కమ్ అండ్ వీటితో పాటు క్రాస్ సెల్లింగ్ నుండి అడిషనల్ రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి బ్యాంక్ అష్యూరెన్స్ మోడల్ చాలా హెల్ప్ అవుతుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ ఈ బిజినెస్ మోడల్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఒక పెద్ద వరం లాంటిది, బికాస్ ఇట్స్ అ హైలీ కాస్ట్ ఎఫెక్టివ్ వే టు గ్రో ఇన్సూరెన్స్ బిజినెస్. బ్యాంక్లో రెడీగా ఉన్న లక్షలాది అకౌంట్ హోల్డర్స్కి ఇన్సూరెన్స్ పాలసీస్ని ఈజీగా ప్రమోట్ చేస్తూ అడిషనల్ బ్రాంచెస్ అవసరం లేకుండా మినిమం ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్తో తమ బిజినెస్ ఇంక్రీజ్ చేయడానికి బ్యాంక్ అష్యూరెన్స్ మోడల్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి చాలా యూస్ఫుల్ అనే చెప్పాలి. ఈ మొత్తం ప్రాసెస్లో బ్యాంక్ ఒక ఇంటర్మీడియరీ అంటే మిడిల్ మ్యాన్లా మాత్రమే పనిచేసి ఇన్సూరెన్స్ కంపెనీకి రైట్ కస్టమర్స్ని అందించడానికి హెల్ప్ చేస్తుంది. మరి అన్నీ బాగానే ఉన్నాయి కదా, ఇందులో ప్రాబ్లం ఏంటి అనుకుంటున్నారా? జస్ట్ వెయిట్. ఈ సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ 1, బ్యాంక్స్ ద్వారా అకౌంట్ హోల్డర్స్ తీసుకునే పాలసీస్ని గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అంటారు. ఇలాంటి గ్రూప్ హెల్త్ పాలసీస్ పైన పాలసీ హోల్డర్గా మీకు సరైన కంట్రోల్ ఉండదని గుర్తుంచుకోండి. నెంబర్ 2, బ్యాంక్స్ లేదా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎప్పుడైనా వారి అగ్రిమెంట్స్ని క్యాన్సిల్ చేసుకొని మీకు ఆఫర్ చేసిన ఇలాంటి పాలసీస్ని విత్డ్రా చేసుకోవచ్చు. అలా విత్డ్రా చేసే టైంలో అప్పటి వరకు మీరు ఎర్న్ చేసుకున్న సీనియారిటీ మిస్ అయ్యే అవకాశాలే ఎక్కువ. 3, ఒకవేళ మీ బ్యాంక్ డిస్కంటిన్యూ చేసిన పాలసీకి బదులుగా మరొక ఇన్సూరెన్స్ కంపెనీని మీకు రికమెండ్ చేసినా కొత్త ఇన్సూరెన్స్ కంపెనీ మీ ప్రీవియస్ సీనియారిటీని ఎటువంటి షరతులు లేకుండా కంటిన్యూ చేస్తాననే గ్యారంటీ ఉండదు. చాలా సందర్భాల్లో మీకు ఎక్స్ట్రా లోడింగ్ అమౌంట్ ఛార్జ్ చేసి అదనంగా వెయిటింగ్ పీరియడ్స్ని పెట్టి మరీ పాలసీ యాక్సెప్ట్ చేసిన కేసెస్ మేము చూసాం. అంతేకాదు ఇంకొన్ని కేసెస్లో ప్రీవియస్ పాలసీలో ఉన్న ఏదైనా మెంబర్కి క్రిటికల్ ఇల్నెస్ ఆర్ మేజర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నట్లయితే కొత్త పాలసీలో ఇంక్లూడ్ చేయడానికి కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఒప్పుకోని సందర్భాలు ఉన్నాయి. 4, మీకు బ్యాంక్ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నట్లయితే వీటిని మీరు రెగ్యులర్ రీటైల్ పాలసీస్లా మార్చుకోవడానికి అనుకున్నంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు. పైగా ఈ కేటగిరీలో 2-3 ఇన్సూరెన్స్ కంపెనీస్ తప్ప మిగతా బీమా సంస్థలు ఇలాంటి గ్రూప్ పాలసీస్ని రీటైల్ పాలసీగా కన్వర్ట్ చేసి పోర్టబిలిటీ ఇవ్వడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు, అండ్ దట్స్ అ బిగ్ కాజ్ ఆఫ్ కన్సర్న్. 5, బ్యాంక్లో వర్క్ చేసే ఎంప్లాయీస్కి ఇన్సూరెన్స్ పాలసీస్ని ట్రాన్స్పరెంట్గా ప్రమోట్ చేసే విధంగా ట్రైనింగ్ ఇవ్వకపోవడం ఇంకొక పెద్ద సమస్య. ఏదో అంతంత మాత్రంగా డీటెయిల్స్ చెప్పి అకౌంట్ హోల్డర్స్కి పాలసీస్ని మిస్సెల్ చేసే కేసెస్ డైలీ వేల సంఖ్యలో జరుగుతూనే ఉంటాయి. ఇన్సూరెన్స్ లాంటి ఒక క్రిటికల్ ప్రోడక్ట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఏ టైప్ ఆఫ్ పాలసీ తీసుకుంటే వారికి లాంగ్ రన్లో యూస్ఫుల్గా ఉంటుందో గైడ్ చేసే నాలెడ్జ్ ఆర్ ట్రైనింగ్ బ్యాంక్ ఎంప్లాయీస్కి ఏమాత్రం ఉండట్లేదు. 6, పాలసీస్ని ఇవ్వడం వరకే ఎన్ని సమస్యలు ఉంటే అసలు కథ పాలసీస్ ఇచ్చిన తర్వాత మొదలవుతుంది. పోస్ట్ సేల్ సర్వీస్ ఇష్యూస్ లైక్ క్లెయిమ్స్లో కానీ, ఎండోర్స్మెంట్స్లో కానీ, గ్రీవెన్సెస్ ఆర్ డిస్ప్యూట్ రెజల్యూషన్లో కానీ బ్యాంక్స్ పాలసీ హోల్డర్ రిక్వైర్మెంట్స్ని కనీసం వినడానికి కూడా ఇష్టపడరు. ఇంకా మాట్లాడితే మీరు ఇన్సూరెన్స్ కంపెనీస్ని కలవండి, మాకు సంబంధం లేదని చేతులు దులుపుకునే కేసెస్ మ్యాక్సిమం కనిపిస్తుంటాయి. 7, బ్యాంక్స్లో ఇది కూడా కామన్గా చూస్తుంటాం. మీకు పాలసీస్ తీసుకోవడం ఇష్టం లేదని చెప్పినా బ్యాంక్ లాకర్స్, లోన్ అప్రూవల్స్ ఆర్ ఇతర బ్యాంకింగ్ సర్వీసెస్ వినియోగించుకోవాలంటే ఇన్సూరెన్స్ తీసుకోవడం కంపల్సరీ అని మిస్ సెల్లింగ్ ఆర్ ఫోర్స్ సెల్లింగ్ చేస్తున్నారని ఫినాన్స్ మినిస్ట్రీ, IRDAI, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గతంలో వార్నింగ్స్ ఇవ్వడం కూడా జరిగింది.
అయినా ఇప్పటికీ ఈ బ్యాంక్ అష్యూరెన్స్ సిస్టంలో పెద్దగా మార్పులేం రాలేదు సరికదా, సిచ్యువేషన్ బ్యాడ్ టు వర్స్ అవుతున్నట్లే కనిపిస్తోంది. నెంబర్ 8, ఇందులో తప్పంతా బ్యాంక్స్దే అనడం కరెక్ట్ కాదు. ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా వీలైనంత షార్ట్ టైంలో దొరికినంత బిజినెస్ బిల్డ్ చేయాలనే ఒకే ఒక ఆబ్జెక్టివ్తో బ్యాంక్స్కి స్పెషల్ పాలసీస్ పేరిట సబ్లిమిట్స్, కో పేమెంట్స్ ఆర్ రిస్ట్రిక్షన్స్ ఉన్న ప్రోడక్ట్స్ని తక్కువ రేట్స్లో అంటగడతారు. కొన్ని సంవత్సరాలు ఈ పాలసీస్ కంటిన్యూ చేసి తీరా ఆ ప్రోడక్ట్స్లో క్లెయిమ్స్ ఎక్కువ అయ్యాయని, ఆ సిచ్యువేషన్ కంట్రోల్లో లేదని రీజన్స్ చూపిస్తూ పాలసీస్ డిస్కంటిన్యూ చేయాలని బ్యాంక్స్పై ప్రెషర్ తీసుకొస్తారు. నెంబర్ 9, ఈ గ్రూప్ పాలసీస్ని విత్డ్రా చేసిన తర్వాత మీరు సేమ్ ఇన్సూరెన్స్ కంపెనీని అప్రోచ్ అయితే మళ్ళీ ఫ్రెష్గా మెడికల్ అండర్ రైటింగ్ చేసి పాలసీ బెనిఫిట్స్ని మైగ్రేట్ చేయాలో లేదో వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం డిసైడ్ చేస్తారు. సో మీరు హెల్తీగా ఉంటూ ప్రీవియస్ పాలసీస్లో మేజర్ క్లెయిమ్స్ చేయకపోతే అప్పుడు మాత్రమే మైగ్రేట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయని వేరే చెప్పక్కర్లేదు. అండ్ నెంబర్ 10, యూజువల్గా బ్యాంక్స్కి ఇన్సూరెన్స్ కంపెనీస్కి మధ్య కుదిరే ఒప్పందాలు షార్ట్ టర్మ్ బేసిస్లో ఉంటాయి. అంటే 3 to 5 yearsకి ఒకసారి ఈ అగ్రిమెంట్స్ బ్రేక్ చేసి కొత్త పార్ట్నర్స్తో మళ్ళీ ఇంకో రకం పాలసీస్ని ప్రమోట్ చేస్తారు. ఈజీగా అర్థం అవ్వాలంటే ఇప్పటి కాంటెక్స్లో ఇదొక లివ్ ఇన్ రిలేషన్షిప్ లాంటిది. నో లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్ అండ్ మేజర్ ఎక్స్పెక్టేషన్స్ బిట్వీన్ ద పార్ట్నర్స్. అందుకే ఇన్సూరెన్స్ లాంటి క్రిటికల్ ప్రోడక్ట్స్ బ్యాంక్స్ ద్వారా తీసుకోవడానికి బదులుగా డైరెక్ట్గా ఇన్సూరెన్స్ కంపెనీస్ నుండి సరైన ఎక్స్పర్ట్ ఇన్పుట్స్ తీసుకొని మరి సెలెక్ట్ చేసుకోవడమే బెటర్. ఫైనల్గా 3 ఇంపార్టెంట్ టేక్అవేస్ ఫ్రమ్ దిస్ వీడియో. 1, ఈ సెగ్మెంట్లో టైట్ రెగ్యులేషన్స్ తప్పనిసరి. IRDAI, RBI అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరూ కలిసి ఇమ్మీడియట్గా రిఫార్మ్స్ తీసుకురావాలి. ఎందుకంటే బ్యాంక్స్ మీద నమ్మకంతో పాలసీస్ తీసుకొని ఏళ్ల తరబడి ప్రీమియమ్స్ కడుతూ కంటిన్యూ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా వాటిని స్టాప్ చేస్తే కామన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఈ సిచ్యువేషన్ ఒక డిజాస్టర్తో సమానం. అందుకే బ్యాంక్ అష్యూరెన్స్ పాలసీస్ విషయంలో బ్యాంక్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ రెండింటినీ ఈక్వల్లీ అకౌంటబుల్ చేసి పాలసీ కంటిన్యూటీ, ట్రాన్స్పరెన్సీ అండ్ కస్టమర్ ప్రొటెక్షన్ ఇవన్నీ తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయాలి. 2, బ్యాంక్స్ మీ ఇష్టానికి విరుద్ధంగా పాలసీస్ని ప్రమోట్ చేసినా లేదా ఫోర్స్ చేసి ఆ పాలసీస్ని మీకు అంటగట్టడానికి ట్రై చేసినా యాజ్ అ రైట్ఫుల్ అకౌంట్ హోల్డర్ బ్యాంకింగ్ ఆంబడ్స్మెన్, RBI లాంటి వ్యవస్థల హెల్ప్ తీసుకోవచ్చని మర్చిపోవద్దు. అండ్ 3, తక్కువ ప్రీమియం మోజులో బ్యాంక్ పాలసీస్ తీసుకోవడం కరెక్ట్ కాదు. దీనికి బదులుగా డైరెక్ట్ రీటైల్ పాలసీస్ ప్రిఫర్ చేయండి. వీలైతే ఒక స్మాల్ డిడక్టబుల్ని యాడ్ చేసుకుంటే ప్రీమియమ్స్ తగ్గడమే కాదు, లైఫ్ లాంగ్ రెన్యువల్ విత్ పీస్ ఆఫ్ మైండ్ గ్యారంటీగా ఉంటుందని అర్థం చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ ది కంటెంట్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. సైనింగ్ ఆఫ్ మీ సతీష్.